హాయ్ ఫ్రెండ్స్, అరుణాచలం గిరి ప్రదక్షిణలో అయితే ఉన్నాం. మేమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణలో అయితే ఉన్నామండి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 8:30 అవుతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. మేము ఆల్మోస్ట్ 7 kilometers అంటే మనకి 14 kilometers కదండి. 14లో 7 అంటే 7 kilometers దాకా వచ్చి రీచ్ అయ్యాం. ఇంకా మాకు 7 kilometers అయితే ఉంది. అండ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అండి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ మనకి వినాయకుడు అనేది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. వినాయకుడిని దర్శించుకొని అక్కడ మనం వినాయకుడికి పూజ చేసి కొబ్బరికాయ అండ్ హారతి కర్పూరం వెలిగించుకొని మనము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత మనకి మిడిల్లో 14 kilometers మిడిల్లో మనకి ఎవ్రీ 2 kilometersకి శివలింగ టెంపుల్స్ అయితే ఉంటాయండి. అలా 8 ఉంటాయి అన్నమాట మనకి. సో మేమైతే 4 అయితే దాటామండి. మాకు 4 అయితే ఉన్నాయి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. బట్ లిటిల్ బిట్ లెగ్స్ పెయిన్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనం దేవుడి పైన భారం వేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. సో ఇది నా ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వెళ్ళారు, చెప్పారు నాకు. బట్ నాకు కుదరలేదు. బట్ ఆ దేవుడి ఆజ్ఞ ఉంటేనే, మనము ఆయన పిలిపించుకుంటేనే మనం ఇక్కడ రాగలుగుతాం అనమాట. సో ఆ పిలుపు అనేది నాకు ఇప్పుడు వచ్చిందండి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, మేము ఫస్ట్ అయితే తిరుపతికి వెళ్ళామండి. అంటే మేము లాస్ట్ ఫ్రైడే అయితే ట్రైన్ ఎక్కామన్నమాట. సాటర్డే మార్నింగ్ దిగి అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని తిరుమలకి వెళ్ళామండి. తిరుమలలో కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 4.5 hours అయితే దర్శనం టైం అయితే పట్టింది. సో చాలా మంచి, చాలా అంటే చాలా రష్ అండి. అసలు వీకెండ్స్లో అనుకుంటాం కానీ నార్మల్ డేస్లో కూడా చాలా రష్ అయితే ఉంటుంది. పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ అండి. అసలు తిరుమల నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం తిరుమలకి. సో ఫస్ట్ టైం అండి అంత పబ్లిక్ని అక్కడ చూడడం. అండ్ చాలా మంచి ఫెసిలిటీస్ అండి తిరుమలలో వచ్చేసి, చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ అండి మేము తిరుపతిలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న కంచి కామాక్షి అవన్నీ టెంపుల్స్ అయితే కవర్ చేసాము. అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళామండి. కంచి వెళ్ళాము. ఇంకా అక్కడ మనకి తిరుమలలోనే ఒక 6 or 7 టెంపుల్స్ అయితే ఉంటాయి. జపాలి అని అంటారు, హనుమాన్ మందిర్ అనమాట. అది మనకు టోటలీ ఫారెస్ట్లో అయితే ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళాను, అది కూడా నేను రీల్ షేర్ చేస్తాను మీకు. సో ఇదండి మా గిరి ప్రదక్షిణ వచ్చేసి. ఇది ఒక టెంపుల్ చూడండి. ఇవన్నీ అయితే మనకు మిడిల్లో ఉంటాయండి టెంపుల్స్ అనేటివి. ఒక 2 minutes. దేవుడికి అభిషేకం చేయాలి. శివుడి పైన అభిషేకం. కేశవ తీసుకోటి, ఇంకోటి చిన్న బాబు మొత్తం ఇట్లా పట్టుకో. వాటర్ ఉన్నాయి అక్కడ, స్వయంలింగం అట. అనుకుంటావై నువ్వు అడుగు అడుగు ఇస్తా. ఇస్తారండి, కాదు ఇస్తా. నందికప్ప నందికప్ప సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకి మిడిల్లో అనమాట స్వయంభులింగం అని ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ మనకి
ఇక్కడ మనకి అభిషేకం చేయడానికి అనమాట వాటర్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అభిషేకం చేయొచ్చు. దానికి కూడా మనం పే చేయాలండి, ఫ్రీ అయితే కాదు, పే చేయాలి. ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకోండి ఎంతమంది పబ్లిక్ నడుస్తున్నారు. మా వదిన హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే టైర్డ్ అయిపోయాను అప్పుడే అర్థమా? హాయ్ చెప్పు. ఎవరమ్మా? వీడియో హాయ్ చెప్పండి. మీరు ఎక్కడ దాకా వచ్చారు? 7 కిలోమీటర్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది? దైవ భక్తితో నడుస్తున్నాము, ఎలాంటి పెయిన్స్ లేవు, మంచిగా భక్తితోటి నడుస్తున్నాం అంతే. సో వాళ్ళకి చెప్పండి, మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయమని చెప్పండి. చేయాలి గిరి ప్రదక్షిణ. మీరు ఏది అనుకుంటే అది అవుతుందండి. సో కంపల్సరీ మీరు గిరి ప్రదక్షిణ అయితే చేయండి, నమ్మకంతోనైతే చేయాలి. అదమ్మా, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తుంటే? నేను స్ట్రాంగ్గా ఉన్నాను. నాది ఎనర్జీ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఎక్కడ వరకు వచ్చినాం? ఎన్ని కిలోమీటర్స్? 7 కిలోమీటర్స్. ఓకే ఓకే, ఇంకా 7 కిలోమీటర్స్ అయితే వెళ్తామండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు అండ్ చిన్న చిన్న పిల్లలతో సహా అండి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. మేమే షాక్ అవుతున్నాం. వాళ్ళకి అసలు ఎలాంటి లెగ్ పెయిన్స్ లేకుండా చాలా ఓపికతోనండి చిన్నపిల్లలు కూడా నడుస్తున్నారు. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయండి. బట్ ఇంకొకటి అండి, మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే మనకి ఏవైతే కోరికలు ఉంటాయో అవి ముందే మనం కోరుకొని స్టార్ట్ చేయాలండి. మనం స్టార్ట్ చేసిన తర్వాత కోరికలు అనేది కోరుకోవద్దు. మీకు ముందే మీకు ఏదైతే కావాలో దేవుడికి ముందే చెప్పుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, కానీ చాలా పబ్లిక్ ఉన్నారండి. చాలామంది అనుకుంటారు సాటర్డే సండేసే చాలా పబ్లిక్ అనుకుంటారను, కానీ నార్మల్ డేస్లో కూడా చాలా పబ్లిక్ అండి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు ఈ పబ్లిక్. ఆల్మోస్ట్ ఎక్కువ మంది అయితే తెలుగు వాళ్ళే అండి, మన తెలంగాణ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇక్కడ మొత్తం తమిళనాడు కాబట్టి అంతా గిరి ప్రదక్షిణ అంతా చేసేదంతా తెలుగు వాళ్ళే అండి. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో మీరు కూడా మిస్ అవ్వకుండా అరుణాచలం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేయండి. అండ్ ఇంకొకటి అండి, గిరి ప్రదక్షిణ చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా మనకి ఆటోస్ అయితే ఉంటాయి. సో ఆటోస్లో కూడా రావచ్చు. బట్ ఈచ్ పర్సన్కి అయితే 800 అయితే పే చేయాలండి. ఆటోకి 800 అయితే పే చేయాలి. కానీ చాలా మంచిగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైతే వస్తే దేవుని దర్శనం చేసుకోండి. మనము అసలు యాక్చువల్గా ఇది ఎట్లుంటుందంటే, మనం దేవుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ చేస్తామండి గిరి ప్రదక్షిణ చేసి మొత్తం కొండ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడైతే మనము స్టార్ట్ చేస్తామో తిరిగి అక్కడికే వెళ్తామండి. దేవుడు అక్కడే ఉంటాడు, అక్కడే మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. టోటల్ 14 కిలోమీటర్స్ అండి, 14 కిలోమీటర్స్. అసలు ఓపిక ఉండాలి నడవడానికి కూడా. బట్ అంతా దేవుడు మహిమ కాబట్టి నడవగలుగుతున్నాం. ఓకే, ఓకే అండి, బాయ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో ఆర్ షార్ట్తో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్. సో మీరు కూడా ట్రై చేయండి గిరి ప్రదక్షిణ అరుణాచలం వచ్చినప్పుడు. ఓకే అండి, బాయ్.